హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఇది ఫిష్ కర్రీనా ఫ్రై ఇది ఆర్డర్ వచ్చిందనమాట. ఎన్ని కేజీలు చిన్న పొద్దున్నే 9:30 అయింది, 10 అయింది కదా. 2 kgs ఫిష్ అయితే తీసుకొచ్చి మాకైతే ఫ్రై చేసి ఇవ్వాలని చెప్పిండు అనమాట. ఇదిగోండి. ఏంది అట్లా కట్ చేసి మంచిగా కట్ చేయలే కదా, ఇంత పెద్ద పెద్దవి పరేషానే ఉన్నాయి. మరి మనం క్లీన్ చేయబడ్డది ఏం చేస్తాం కాదు, పెద్ద పెద్దవి ఉన్నాయి కదా కదా. కర్రీ పులుసు అంటే మంచిగా దీన్ని కూడా ఫ్రై చేసి దీన్ని 2 చేసేది కదా, వాళ్ళకి తినడానికి మంచిగా ఉంటుందని పెద్ద పెద్ద పీసులు పెట్టినాడు. నేనైతే ఇప్పుడే స్నానం చేసిన అనమాట. ఇవన్నీ మిక్స్ చేసి ఉంచేసిండు మా ఆయన. అరగంట అయింది కదా, అరగంట అయితే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టేసిండు అనమాట. ఇప్పుడైతే ఫ్రై చేయాలా. 2 kgs పొద్దున వచ్చింది ఈరోజు. ఇక కాదనలేక ఈరోజు అంతా బ్యాంక్కి కూడా ఉండరు గిరాయికు. టిఫిన్ చేయడం అయిపోయింది. జస్ట్ చాయ్ తాగినాం ఇద్దరం కలిసి. మా ఆయన అయితే స్నానం చేసిండు పొద్దున్నే, నేనైతే చేయలేదు. ఇక టిఫిన్ చేసి అక్కడ పెట్టేసిన. టిఫిన్ గిరాయి అయింది కదా, టిఫిన్ గిరాయి కూడా అయిందనమాట. నేను ఇంకా చూసుకోలేదు. మా కృతిక పాప నేను స్నానం చేసేసినాం అనమాట. మా చైత్ర పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇవైతే మా ఆయన ఆటోలో వెళ్తున్న అమ్మ నాపిక ఉన్నాడు అనమాట. ఇంతకు 5 మంటే ఎట్లా ఇస్తుంది? 5 రూపాయలు పెట్టాలనుకుంటారా? వీటిని కర్రీ చేసినా బజ్జీలలో వేసినా మంచిగా ఉంటుంది. కలిసి మీరు అమ్మ తినండి, నువ్వు నేను తర్వాత తింటా. టైం పడుతుంది. నువ్వు తిన్న తర్వాత తింటాను. ఫ్రై చేసిన పీసెస్ ఇవి ఇంకా మ్యాగ్నేట్ వేసుకున్నా. చేతి వాసన వస్తుంది బాగా. అప్పుడు ఇట్లా కడిగి చేసినా కానీ ఇక అరిసిన మళ్ళీ అయితే వేసేస్తున్నా. 4 పీసెస్ అయితే వేసేస్తాను దీంట్లో. పైన తర్వాత చూపిస్తాను. మీకు మామూలుగా అయితే పాప అయితే ఇప్పుడు గ్రేవీ వేస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేస్తున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మొత్తం ఏంటంటే కాలిపోతుంది. బయట పైన మాత్రమే ఉడుకుతుంది, లోపల మాత్రమే మిక్స్ కాదు. సో అందుకోసం అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే మాత్రం మిక్స్ చేసి ఫ్రై చేస్తాను. ఫ్లేమ్ ఇప్పుడైతే ఫ్రై అవుతున్నాయి. పక్క మొన్న హైదరాబాద్ కొన్న మా ఆయన అయితే ఇక ఫ్రై చేసుకున్నారు. ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ ఫ్రై చేయాలా. నేనైతే టిఫిన్కి ఫ్రై చేసుకున్నాను. టిఫిన్ చేసి ఇచ్చేసిన అనమాట. రోజు ఆర్డర్ వచ్చింది, ఒకటి చేసి ఇచ్చేసేసినాయి. కుర్కురేలు వచ్చినాయి, కుర్కురేలు కొన్నా. మా తాత అయితే పెడతాను, మా కృతిక పాప హెల్ప్ చేస్తాను. కృతిక పాప అయితే హెల్ప్ చేస్తాను ఇక తాతకి. టిఫిన్ అయితే అయిపోయి వచ్చింది. ఇడ్లీలు కూడా 2 ఉన్నాయి. అవుతుంది. మా ఆయన చేతి గ్లౌజ్ పెట్టి చేస్తుంది, వాసన వస్తుందని. మరి చేపలు కాదు, ఇప్పుడే అడిగినాయి. మంచిగా వస్తుందా? ఇంకేం కావాలి, ఇంకా మంచిగా వస్తుంది. బాగా అడిగింది, ఇంకా మంచిగా వస్తుంది. రా మమ్మీ అంటే వాళ్ళ అక్క టీషర్ట్ వేసుకొని రోజు చేస్తాను. దా ఫైనల్ అయితే అయిపోయింది ఫిష్ ఫ్రై. ఇట్లా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇట్లా కామెంట్ చేయండి. మొత్తం అయితే వేసి కూడా అయిపోయింది, వేసి కూడా అయిపోయింది మొత్తము. వాళ్ళు ఆల్రెడీ వచ్చిపోయిన మధ్యలో ఒకసారి నేను చెప్పేసాను టైం పడుతుందని. ప్రతి ఒక హాఫ్ అనేది పడింది ఫ్రెండ్స్ ఫ్రై చేయడానికి.
ఈ నూనె దేనికి పనికిరావు మళ్ళీ ఇంత వేస్ట్. సో ఫైనల్కి ఇట్లా ఫ్రై అయిపోయింది. దీంట్లో అయితే మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసిన ముందే వేసేసి మొత్తం అయితే మ్యారినేట్ చేసి ఉంచేసిన అన్నట్టు. సో తర్వాత అయితే ఇట్లా ఫ్రై చేసేసిన. ఎల్లిపాయలు వలుస్తున్నా, మళ్ళీ ఎందుకు ఎల్లిపాయలు వలుస్తున్నావు, అన్నం తిన్నావు అన్నావు కదా అనుకుంటున్నారా? మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది ఎంత చిన్న ½ కేజీ చికెన్ అండి, రైస్ చికెన్. చికెన్ మళ్ళీ ముగ్గురికి రైస్ అని చెప్పిండ్రు. ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళు అయితే ఆశీర్వాద్ నుండి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చినో తెలియదు, వేరే దగ్గర అనుకుంటా. వాళ్ళైతే అడిగిండనమాట బోర్డు చూసి వండిస్తారు అనేది. పొద్దున్నే వచ్చిండ్రు, ఇక్కడ టీ తాగడానికి కూడా వచ్చిండనమాట. అప్పుడు చూసిండ్రు మా ఆయన అయితే ఫిష్ ఫ్రై చేయడం అడిగిండనమాట మా ఆయన్ని. మా ఆయన అయితే సరే అని చెప్పి డీల్ ఓకే చేసుకున్నాడు. ఇప్పుడైతే ఇక వంట చేయాలా. నేను కర్రీ మా ఆయన ప్రిపేర్ చేస్తారు, రైస్ మాత్రం నేను పెడతాను. చికెన్ చెప్పేసిన చికెన్ ½ కేజీ సరిపోతుందా వాళ్ళకి? వాళ్ళు చెప్పింది మనకి, వాళ్ళు అంతే అండి, మనం అంతే అండి ఇచ్చిన. కిలో అంటే కిలో ఇస్తాం, వాళ్ళు ఎంత చెప్తే అంత. రైస్ మెటీరియల్ మాది, చికెన్ కూడా మాదేనా? మనదే చికెన్ కూడా మనదే అట. ముగ్గురికి అయితే రైస్ పెట్టాలా? ఆయనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు, నేనైతే రైస్ లోపల పెట్టేసిన. మళ్ళీ షర్ట్ తీసేసిండు. ఈరోజు వైట్ షర్ట్ ఎందుకు వేసుకున్నామని నేను 4-5 సార్లు అడిగిన. అయితే ఏం లేదు వేసుకోవాలనిపించిందని వేసుకున్నాడు, కానీ 2 సార్లు అయింది తీస్తాండి. చూడలేదు ఎక్కడ తీసుకున్నా. సరే బాబు, రెబ్బలు కాదు ఆకులు. ఇట్లా కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. మా రేట్లల్లో ఫస్టే చికెన్ ముక్కలు పెద్ద కట్ తినేదండి. ఎందుకంటే ఉడికిపోతుంది కదా. బాక్స్లో లోపలే ఇక్కడే అనమాట. అందుకోసమే అడుగుతున్నాం మా ఆయన. ఎట్లా ఏమన్నారు వాళ్ళు, ఫ్రై చేయమన్నా కాకపోతే అన్నం కర్రీ కావాలి. ఏది కాకపోయినా మా ఆయన అక్కడ పుట్టుడు ఎక్కువ ఉంటుంది. లోపల చేసినా బయట చేసినా ఎక్కడ చేసినా తీసుకురా.